వైఎస్ఆర్ ఇది కేవలం 3 అక్షరాలు కాదు, కోట్లాది మందిని మంత్రముగ్ధుల్ని చేసే తారక మంత్రం, సమ్మోహన తంత్రం. వైఎస్ఆర్ అనగానే సగటు మనిషికి ఆత్మ బంధువు అని అర్థమైపోతుంది. వైఎస్ఆర్ జీవితంలో ఎలాంటి దాపరికాలు లేవు. ఆయన పారదర్శకమైన తెరిచిన పుస్తకం. ఆయనలా ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి అంతకు ముందు లేరు. ఆయన జీవితంలో ప్రజలకు తెలియని ఆత్మీయ కోణాలు, అనుబంధాలు, చిరునవ్వుల మాటన విలువలతో కూడిన ఆలోచనలు, ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రజలకు పంచిపెట్టడం తన బాధ్యత అనుకున్నారు వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ. ఆ ప్రయత్నమే నాలో నాతో వైఎస్ఆర్. ఆ జ్ఞాపకాల ప్రవాహంలో హాయిగా పయనిద్దాం పదండి. వైఎస్ఆర్ అంటేనే అదో తెరిచిన పుస్తకం. ఎలాంటి దాపరికాలు, కల్మషాలు లేని స్వచ్ఛమైన వెన్నెల్లాంటి జీవితం. అలాంటి తెరిచిన పుస్తకం వెనక కూడా కొన్ని కథలుంటాయి, అందమైన జ్ఞాపకాలు ఉంటాయి, తిరుగులేని జీవిత పాఠాలు నేర్పే ఘట్టాలుంటాయి. వైఎస్ఆర్ గురించి మిగతా సమాజానికి తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలు తెలిసేది ఒక్కరికే. ఆయనతో జీవితాన్ని పంచుకొని ఆయన ఆశయాలతో సావాసం చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన సతీమణి విజయమ్మకే మనకి తెలియని వైఎస్ఆర్ గురించి తెలుస్తుంది. ఆ వెలుతురు కోణాన్ని వైఎస్ఆర్ గురించి తెలుసుకోవాలని ఉబలాటపడే అశేష అభిమానుల కోసం విజయమ్మ నాలో నాతో వైఎస్ఆర్ పేరిట ఆత్మకథ రాశారు. ఇప్పుడు తెలుగునాట అదో పెను సంచలనమైంది. ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు. వైఎస్ఆర్ మాత్రం ముందుగా రచ్చ గెలిచారు. ఆ తరువాత ఇంటిల్లిపాది మనసులు గెలుచుకున్నారు. ఇంటిల్లిపాదే కాదు, రాష్ట్ర ప్రజల్లోని ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరిని గెలుచుకున్నారు. తన కుటుంబ సభ్యులు ఎంత సుఖంగా ఉండాలనుకున్నారో అలాగే ప్రతి కుటుంబము హాయిగా ఉండాలనుకున్నారు. అందుకోసం ఎంతో ప్రేమగా, బాధ్యతగా తన ప్రస్థానాన్ని మలుచుకున్నారు. చదువుకునే రోజుల్లోనే వైఎస్ఆర్ బాధ్యతగా మెలగడం అలవాటు చేసుకున్నారు. తన స్నేహితుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా తానే ముందుండేవారట. ఓసారి ఓ స్నేహితుడికి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే గుల్బర్గా నుండి పులివెందులకు 480 కిలోమీటర్లు తన బైక్ మీద వచ్చి తల్లి దగ్గర డబ్బులు తీసుకుని స్నేహితుడి సమస్య పరిష్కరించారు వైఎస్ఆర్. వైఎస్ఆర్తో ఒక్కసారి పరిచయమైన వాళ్లు జీవితాంతం స్నేహాన్ని కొనసాగిస్తారని ఆయన స్నేహితులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. కోరమీసాలతో, చందమామ లాంటి వదనంతో, వెన్నెల్లాంటి చిరునవ్వుతో ధగధగా మెరిసిపోయే వైఎస్ఆర్తో ఏమాత్రం పరిచయం లేకుండా ఆయనతో పాటు జీపు ఎక్కాల్సిన తరుణం, ఆ క్రమంలోనే వైఎస్ఆర్ పిలుపుతో ఆయన పక్కనే కూర్చున్న వైనం ఎంతో గొప్పవి కదా. పెళ్లికి ముందే అత్తమామల ఇంటికి అలా వైఎస్ఆర్తో కలిసి వెళ్లిన ఓ చిన్న ప్రయాణం 37 ఏళ్ల సుదీర్ఘ జీవన యానానికి నాంది అవుతుందని సంప్రదాయ పల్లెటూరి కుటుంబంలో పుట్టిన విజయమ్మకు అప్పుడు అనిపించి ఉండకపోవచ్చు. వైఎస్ఆర్ జీవితంలోనూ విజయమ్మ జీవితంలోనూ మరిచిపోలేని అద్భుతమైన రోజు 1972 ఫిబ్రవరి 9. ఇద్దరి మనసులు ఒక్కటైన మధుర క్షణమది. 2 మంచి హృదయాల మేలిమి సంగమానికి దేవుడు ఆమోదం తెలిపిన పవిత్ర తరుణమది. పెళ్లితో ఇద్దరూ ఒక్కటైన పండగ రోజది. చిన్న వయస్సులోనే పెళ్లి, పెళ్లైన తరువాత పరీక్షలు, ఆ పరీక్షలు రాయకుండానే మెట్టినింటిపై ఆలోచన.
మెట్టినింట ప్రతి ఒక్కరితో అనురాగ బంధాలు. ఇటువంటి మధుర క్షణాలన్నింటినీ గుర్తుపెట్టుకుని ఓ అందమైన మాలగా గుచ్చి మన ముందుంచారు విజయమ్మ. నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకం నిండా కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన బాంధవ్యాలు, ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన అనురాగాలు, అందరినీ కాపాడుకోవడానికి బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవడాలు, ఒక్కసారి మాటిస్తే మిన్ను విరిగి మీద పడ్డా దానికే కట్టుబడి ఉండాలనే రాజశేఖరుని జీవితకాలపు ఫిలాసఫీలు అన్నీ కనిపిస్తాయి. ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో అందరితోనూ ఆప్యాయంగా ఉంటూ అందరి క్షేమం గురించి ఆలోచిస్తూ ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా తానే ముందుంటూ వైఎస్ఆర్ ఇంటిల్లిపాది గుండెల్లో ఎలా నిండిపోయారో, ఎలా వెన్నెలై నవ్వారో విజయమ్మ అద్భుతంగా చిత్రీకరించారు. గారాల బిడ్డ షర్మిల, ముద్దుల కొడుకు జగన్లతో పాటు తన సోదరుల పిల్లలు, ఇతర బంధువుల పిల్లలను అంతే ప్రేమగా బాధ్యతగా చూసుకుంటూ అందరికీ జీవితకాలపు మధుర జ్ఞాపకాలను మిగిల్చిన వైఎస్ఆర్ మాయ ఎంత గొప్పది. బంధువులే కాదు, స్నేహితుల విషయంలోనూ అంతే. ఒక్కసారి మన మనిషి అని నమ్మితే చాలు, వాళ్ల కోసం ప్రాణం పెట్టేయడమే తెలుసున్న మానవతావాది మనసులోని ఆలోచనలను గుప్పిట పట్టేసి పుస్తకంలో అడుగడుగునా వివరించారు విజయమ్మ. ఇంటి బాధ్యతలు చూసుకోవలసిన అవసరం లేని బాల్యంలోనే బయటి సమాజంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేకపోయారు వైఎస్ఆర్. ఎవరెవరికి ఎన్నెన్ని సాయాలు చేశారో లెక్కేలేదు. అందుకే ఆయన్ని అందరి బంధువయ్య అంటారు తెలిసిన ప్రతి ఒక్కరూ. రాజకీయాల్లో వైఎస్ఆర్ శైలి విలక్షణం. నమ్ముకున్న వాళ్ళ చేతిని చివరి వరకు విడిచిపెట్టని అనుబంధం, ఒక్కసారి మాటిస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా దానికి కట్టుబడి ఉండే నిబద్ధత, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతో మమేకం అయ్యే నాయకత్వం, ఇవే వైఎస్ఆర్ను ప్రజానాయకుడిని చేశాయి. పెళ్లైన తరువాత భిన్నమైన లోకంలోకి అడుగుపెట్టారు విజయమ్మ. రూపాయి డాక్టర్గా వైఎస్ఆర్ జిల్లాలోనే పాపులర్ అయిన వైఎస్ఆర్ రాజకీయాల్లోకి వస్తే మరింత ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని నాన్న రాజారెడ్డి ఆలోచన. చిన్నప్పుడు వెంకటప్ప మాస్టారు నేర్పిన జీవిత పాఠాలు వైఎస్ఆర్లో నాయకత్వ లక్షణాలు పాదుకొల్పాయి. యుక్త వయస్సు రాకుండానే ఆయన్నో ధీశాలిగా తీర్చిదిద్దాయి. రూపాయి డాక్టర్గా వైఎస్ఆర్ పేరు ఏకంగా ఢిల్లీలోనే మార్మోగింది. 1978 ఎన్నికల సమయమది. కాంగ్రెస్లో చీలిక రెడ్డి కాంగ్రెస్ ఆవిర్భావానికి దారి తీసింది. పులివెందుల్లో మంచి అభ్యర్థి కోసం అన్వేషణ. అందరి చూపు వైఎస్ఆర్ పైనే. రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి ఒప్పుకున్నారు వైఎస్ఆర్. ఆ వెంటనే ఇందిరా కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ ఇస్తామని ఆఫర్. రెడ్డి కాంగ్రెస్ కి ఫ్యూచర్ ఉండదని తెలిసినా, భవిష్యత్ అంతా ఇందిరా కాంగ్రెస్ దేనని స్పష్టత ఉన్నా ముందుగా రెడ్డి కాంగ్రెస్ కు మాటిచ్చిన వైఎస్ఆర్ దానికే కట్టుబడి ఎన్నికల బరిలో దిగారు. రాష్ట్రం మొత్తం మీద రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచిన ఇద్దరిలో వైఎస్ఆర్ ఒకరు. ఆ తరువాత రెడ్డి కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్లో విలీనమైంది. 1983లో ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీలోని అతిరథ మహారథులు ఓడిపోయారు. వైఎస్ఆర్ మాత్రం తన సొంత ప్రభంజనంతో ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ స్టామినా తెలిసిన రాజీవ్ గాంధీ 34 ఏళ్ల చిన్న వయసులోనే వైఎస్ఆర్ను పిలిచి పీసీసీ అధ్యక్షుణ్ణి చేశారు. అంత చిన్న వయసులో రాజకీయంగా తారాజువ్వలా ఎదిగిపోతోన్న వైఎస్ఆర్కు
కాంగ్రెస్లో శత్రువులు తయారయ్యారు. రాజకీయంగా ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ జంకలేదు. 1989లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొంతకాలానికే ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి ఉద్వాసన. ఆ సమయంలో వైఎస్ఆర్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినట్లే వచ్చి కాంగ్రెస్ మార్క్ కుట్రల వల్ల వెనక్కిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఉద్యమిస్తూనే వచ్చారు వైఎస్ఆర్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడారు. దాంతో వైఎస్ఆర్పై అసమ్మతివాది అని ముద్ర వేశారు. మన రాజకీయ ప్రత్యర్థులు మనపైనే రాళ్లు వేస్తారు, మన పార్టీలో ప్రత్యర్థులు మనపైనే బురద జల్లుతారు అని వైఎస్ఆర్ చాలా సందర్భాల్లో మనస్తాపం చెందారు. అయితే ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. తన మనసులోని క్షోభను సతీమణి విజయమ్మకు చెప్పుకుని ఊరుకునేవారంతే. అది కూడా కొన్ని క్షణాలే. ఆ తరువాత మళ్లీ ప్రజల కోసం ఏం చెయ్యాలా అన్న ఆలోచనే ఉండేదని నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో విజయమ్మ గుర్తు చేసుకున్నారు. 1998లో మళ్లీ పీసీసీ అధ్యక్ష పదవి వచ్చి వరించింది. 1999 ఎన్నికలకు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు వైఎస్ఆర్. సరిగ్గా ఆ సమయంలోనే వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డిని రాజకీయ ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హతమార్చారు. నిజానికి ఈ హత్యాకాండకు చాలా ముందే రాజారెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కుటుంబం కోరుకున్నా నాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైపెచ్చు హంతకులకు నాటి హోంమంత్రి ఇంట్లోనే ఆశ్రయమిచ్చి ఆ తరువాత మంత్రి పదవులు కూడా ఇచ్చారని విజయమ్మ తన పుస్తకంలో పేర్కొన్నారు. రాజారెడ్డి మరణ వార్త పులివెందులలో వైఎస్ఆర్ అభిమానుల్లో కాకరేపింది. అందరూ ఆవేశాలకు లోనవుతున్నారని తెలిసిన వెంటనే వైఎస్ఆర్ ఫోన్ చేసి ఎవరూ ఎలాంటి ఆవేశాలకు పాల్పడవద్దని, హింసకు పాల్పడవద్దని వారించారు. నేరుగా పులివెందుల వెళ్లారు. ప్రత్యర్థులను వదిలిపెట్టకూడదని కొందరు ఆవేశానికి లోను కావడంతో వైఎస్ఆర్ వారిని మందలించి హింస రాజకీయాలు ఎప్పటికీ మంచివి కావని పేర్కొన్నారు. ఇవాళ మనం దాడి చేస్తే రేపు వాళ్లు ఊరుకుంటారా? వాళ్లూ దాడి చేస్తారు. ఇలా చేసుకుంటూ పోతే రక్తపాతం తప్ప ప్రశాంతత ఉండదు. వచ్చే తరాల వారి కోసమైనా మనం సంయమనంతో ఉండాల్సిందేనని వైఎస్ఆర్ సూత్రీకరించిన శాంతి సిద్ధాంతాన్ని విజయమ్మ ఈ పుస్తకంలో వివరించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ పథాన నడిపించేందుకు వైఎస్ఆర్ అహోరాత్రులు కృషి చేశారు. అంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉండింది. అయితే చివరి క్షణంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కొన్నేళ్ల క్రితమే బీజేపీతో జన్మలో జట్టు కట్టనన్న టీడీపీ కార్గిల్ యుద్ధంతో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని గమనించి యూటర్న్ తీసుకుంది. అంతటి బీజేపీ ప్రభంజనంలోనూ వైఎస్ఆర్ తన సత్తా చాటారు. 1994 ఎన్నికల్లో 26 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీని 91 స్థానాల్లో గెలిపించి తానేంటో నిరూపించుకున్నారు. బీజేపీ వేవ్ పుణ్యమా అని టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1999 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ను నిరాశపరిచాయి. అయితే ప్రజలపై అపార విశ్వాసం ఉన్న వైఎస్ఆర్ వెంటనే కోలుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించడానికి సిద్ధమైపోయారు. ఇంతటి సంక్షోభంలోనూ ఇంట్లో కానీ బయట కానీ వైఎస్ఆర్ చిరునవ్వు చెదరనే లేదు. ఆ మాటకొస్తే పున్నమి నాటి వెన్నెల్లా మరింత మెరిసింది. నాతో వైఎస్ఆర్లో చిన్న విరామం తీసుకున్నాం. సామాన్యులకే కాదు, మేధావులకు వైఎస్ఆర్తో ఎన్నో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే పార్టీలకు అతీతంగా అందరికీ గౌరవమే.
అటువంటి నాగేశ్వర్ ఓసారి 500 మంది విద్యార్థుల సమస్య తీసుకుని సీఎం వైఎస్ఆర్ను కలిశారు. నాగేశ్వర్ డిమాండ్ వెంటనే పరిష్కరించిన వైఎస్ఆర్ ఆ క్రెడిట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ దానిని ఆయనతో పాటు వచ్చిన విద్యార్థులకు చెప్పిన ఘటన నాతో వైఎస్ఆర్లో విజయం గుర్తు చేసుకున్నారు. నాగేశ్వర్ కూడా వైఎస్ఆర్ వ్యవహార శైలిని మెచ్చుకున్నారు. నేను ఒకసారి 500 మందిని తీసుకెళ్లి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ కు ఏజ్ ను ఎక్స్టెండ్ చేయమని, రిలాక్సేషన్ ఇవ్వమని వెళ్ళాను. సో 500 మంది లాన్స్ లో కూర్చున్నారు. సీఎం గారు ఇది విషయము అని అన్నాను. అంటే సంతకం దానికేముంది అని సంతకం పెట్టాడు. పెట్టి వాళ్ళని ఉద్దేశించి నవ్వుతూ ఇది ఎవరు చేశారంటారు అన్నారు. అంటే మీరే చేశారు సార్, మీరే చేస్తారని అని గట్టిగా అందరూ అన్నారు. కారణం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా తాను చేసిన పనికి క్రెడిట్ కోరుకుంటాడు కనుక. కానీ రాజశేఖర రెడ్డి గారు తన సహజ శైలిలో ఒక నవ్వు నవ్వి క్రెడిట్ నాకు కాదయ్యా ఇవ్వాల్సింది ప్రొఫెసర్ గారికి, ప్రొఫెసర్ గారు తీసుకొస్తే కదా నేను చేసింది, అందువల్ల ఆయన క్రెడిట్ ఇవ్వండి, ఆయన మాకేం పోటీ కాదయ్యా, మాకు కూడా రెస్పెక్ట్ ఆయనంటే అని అన్నాడు. ప్రజలు కష్టాల్లో ఉంటే పాలకులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత ఏం చేయాలో అదే చేశారు వైఎస్ఆర్. మండు టెండల్లో ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడానికి, మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి వైఎస్ఆర్ చారిత్రక పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రే రాష్ట్ర దిశను మేలిమలుపు తిప్పింది. సంక్షేమానికి ఒక కొత్త సంతకం వచ్చింది. 1999 ఎన్నికల తరువాత 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు వైఎస్ఆర్. ఈ కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు చెప్పినట్లు నడుచుకునేది. విద్యుత్ సంస్కరణల ముసుగులో ఛార్జీలు భారీగా పెంచేసి రైతు వెన్ను విరిచారు. ఒక పక్క కరువు, మరో పక్క కరువును మించిన దారుణ పాలన. జనం సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఉద్యమానికి ఉరికారు. రైతు పక్షపాతి అయిన వైఎస్ఆర్ విద్యుత్ సంస్కరణలకు నిరసనగా రైతులకు మద్దతుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బషీర్బాగ్లో చలో అసెంబ్లీ ఉద్యమకారులపై టీడీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించి 3 పొట్టన పెట్టుకుంది. ఈ దీక్షను అడ్డుపెట్టుకుని హింస రాజేయాలని పాలకపక్షం ఆలోచిస్తోందని తెలియగానే వైఎస్ఆర్ దీక్షకు సెలవిచ్చారు. 2003లో మండు టెండల్లో ఏప్రిల్ 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. భయంకరమైన ఆ ఎండలను చూసిన విజయమ్మ ఇంత ఎండల్లో వెళ్లకపోతేనేం, కొంతకాలం ఆగి ఏ నవంబర్లోనో ఎప్పుడో వెళ్లొచ్చు కదా అని వారించారు. అయితే ప్రజల కోసమే ఆలోచించే వైఎస్ఆర్ ఏమన్నారో తెలుసా? రైతులు ఇప్పుడు కష్టాల్లో ఉంటే మనం ఎండలు తగ్గాక వెళితే లాభం ఏంటి? రైతులేమన్నా నీడలో కూర్చుని వ్యవసాయం చేస్తున్నారా? అయినా ఎండలకు భయపడితే మనమెందుకు అని సతీమణికి తన మనోగతం అర్థమయ్యేలా చెప్పడమే కాదు, నాయకుడు అనేవాడు ప్రజల కోసం ఎందాకైనా వెళ్లాలన్న తన సిద్ధాంతాన్ని చక్కగా విశదీకరించారు. యాత్ర చెయ్యాలని డిసైడ్ కాగానే ఎక్కడి నుంచి చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. వైఎస్ఆర్ సోదరిగా భావించే సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గమైన చేవెళ్ల నుండే యాత్ర ప్రారంభించాలని వైఎస్ఆర్ నిశ్చయించుకున్నారు. అయితే సబితా ఇంద్రారెడ్డి జంకారు. ఇక్కడి నుంచి ఎందుకులే అన్నా, మంచిది కాదంటారు కదా అని నీళ్లు నమిలితే, ఎవరు చెప్పారమ్మా మంచిది కాదని? నేను చేవెళ్ల నుంచే యాత్ర మొదలు పెడుతున్నాను, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పారట వైఎస్ఆర్. సబితా ఇంద్రారెడ్డి విషయంలోనే కాదు, అసలు ఆడవాళ్లంటేనే వైఎస్ఆర్కు అమితమైన గౌరవం. అక్కలు చెల్లెళ్లంటే తిరుగులేని ప్రేమానురాగాలు. తన కుటుంబంలోనూ వైఎస్ఆర్ ఆడవాళ్ల విషయంలో చాలా బాధ్యతగా, ఆప్యాయతగా ఉంటారని విజయమ్మ ఈ పుస్తకంలో ఉదాహరణలతో సహా చక్కగా వివరించారు. యాత్ర ప్రారంభమైంది. అడుగడుగునా జననీరాజనాలి. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ యాత్రే వైఎస్ఆర్లో కొత్త మార్పులు తెచ్చింది. పాదయాత్రలో ప్రజలు చెప్పింది విని తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చెయ్యాలో ఓ ప్రణాళిక రూపొందించుకున్నారు వైఎస్ఆర్. ఏ పని ప్రారంభించాలన్నా, ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా
విజయమ్మను ప్రార్థన చెయ్యమని అడగటం వైఎస్ఆర్కు అలవాటు. తల్లి దగ్గరుంటే తల్లిని అలాగే ప్రార్థన చెయ్యమనేవారట. మనిషిగా మనం ఏ మంచి చెయ్యాలన్నా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని వైఎస్ఆర్ గట్టిగా నమ్మేవారు. దేవుణ్ణి నమ్మితే ఎంత కష్టమైనా ఇట్టే పోతుందని కూడా ఆయన విశ్వసించేవారని విజయమ్మ అంటారు. రాజకీయాల్లో అనుక్షణం బిజీగా ఉంటూనే ఇంటికి కొంత సమయం కేటాయించేవారు వైఎస్ఆర్. ఈ టైంలో పిల్లలతో ఎంతో ప్రేమగా గడిపేవారు. చిన్నప్పుడైతే గారాల పట్టి షర్మిల చేత రోజుకి కనీసం 100 ముద్దులు పెట్టించుకుని మురిసిపోయేవారట వైఎస్ఆర్. అలాగే జగన్మోహన్ రెడ్డిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దేందుకు బాల్యం నుంచే బీజాలు వేశారట. యుక్త వయసుకు రాగానే తన కుటుంబానికి చెందిన వ్యాపారాలపై జగన్కు అవగాహన కల్పించిన వైఎస్ఆర్ కాలక్రమంలో జగన్లో రాజకీయాల పట్ల ఆసక్తి ఉందని గమనించగానే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలపై తర్ఫీదు ఇస్తూనే ఉండేవారని విజయమ్మ గుర్తు చేసుకున్నారు. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉండాలో జగన్కు అప్పుడే నూరిపోశారట వైఎస్ఆర్. మనల్ని నమ్ముకుని ఉన్న ప్రజల కోసం మనం ఎందాకైనా వెళ్లాల్సిందే, ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు పోవలసిందేనని వైఎస్ఆర్ చెప్పేవారట. ప్రజానాయకుడిగా ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే వైఎస్ఆర్ తమతో ఎక్కువ సమయం గడపడం లేదని విజయమ్మకు ఒక దశలో అనిపించిందట. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ దృష్టికి తీసుకెళితే, అలవాటు చేసుకో విజయ, ప్రజల కోసం మనం ఓ అడుగు ముందుకు వేశాక ఇలాంటివి తప్పవు, ప్రజలు కూడా మన కుటుంబమే కదా అని వైఎస్ఆర్ చెప్పేసరికి నిజమే కదా అనుకున్నారట విజయమ్మ. ఓ మంచి లక్ష్యంతో ఆయన ముందడుగు వేస్తోంటే నేను అడ్డుపడ్డం భావ్యం కాదు కదా అనిపించిన తర్వాత ప్రజల కోసం ఆయన బిజీగా ఉండడమే సరి అయినదని తాను అనుకున్నట్లు చెప్పారు విజయమ్మ. చెప్పింది చేయటమే తెలుసు, ఒక్కసారి మాటిస్తే అది ఫైనల్. ఎందుకంటే వైఎస్ఆర్ రక్తంలో మాట తప్పేదీ లేదు, మడమ తిప్పేదీ లేదు. నిరుపేదలకు పాదయాత్ర సాక్షిగా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కాగానే నెరవేర్చారు వైఎస్ఆర్. రెండు 2004 ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలా తిరిగారు వైఎస్ఆర్. కాంగ్రెస్ ప్రచార బాధ్యతను తన భుజాలకెత్తుకున్నారాయన. ఎన్నికలు ముగిశాయి, ఓట్ల లెక్కింపు మొదలయింది. విజయమ్మతో సహా కుటుంబ సభ్యులంతా దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉంది. దానికి దేవుని ఆశీస్సులు తోడు కావాలి కదా. ప్రార్థనలు జరుగుతుండగానే బయట బాణాసంచా పేలుళ్ల సంబరాల సందడి. కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర చేస్తోందని అర్థమైపోయింది. విజయం ఎంత తీపిగా ఉంటుందో అప్పుడే తెలిసొచ్చింది. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప మనుషులు ఏం చెయ్యగలరు? సాటి మనుషులకు మేలు చేసే పనులు చేస్తేనే కదా దేవుడు సంతోషించేది. రెండు 2004 మే 14 లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మంది అభిమానులు ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ఆర్. అయితే ఆయనకు సంతోషాన్నిచ్చింది అది కాదు. ప్రమాణం చేసిన మరుక్షణమే ఎన్నికల్లో తానిచ్చిన ఉచిత విద్యుత్ హామీ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. లక్షలాది మంది రైతుల కళ్లల్లో కాంతులు నింపిన సంతకం అది. రాష్ట్రమంతటా ఆకుపచ్చ బంగారు తివాచీ పరుచుకోవడానికి సన్నద్ధమైన తరుణమది. 1978లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానం పూలబాట కాదు, ముళ్లబాటే. అడుగడుగునా ఆయన ప్రగతికి అడ్డుపడే రాజకీయ కుట్రలు కుతంత్రాలతో నిండిన దారే. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి దగ్గరిదాకా వచ్చి వెనక్కిపోయింది. అయినా వైఎస్ఆర్ నీరుగారిపోలేదు, వెనకడుగు వెయ్యలేదు.
అంతులేని దృఢ సంకల్పంతో స్వయం కృషితో ముందుకు సాగిపోయారు. ప్రతి పదవిని ఆయన కష్టపడి తెచ్చుకున్న పదవులే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ క్రమంలో ఆయన చాలా కష్టాలు నష్టాలు, ఆయనకి ఎంతమంది స్నేహితులు ఉన్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు శత్రువులుగా మారారు. ఆయన ఎవరినో ఢిల్లీలో కూర్చొని రాజకీయాలు చేసి పైరవీలు చేసి తెచ్చుకున్నటువంటి పోస్టులు ఏమీ కాదవి. ప్రతిదీ కూడా ఆయన స్వయం కృషితో సంపాదించుకున్న రాజకీయం అనేది ఒక పెద్ద ముళ్ళపొద లాంటిది. దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ఎగుడుదిగుళ్ళు ఉంటాయి. మనం కాస్త ఏమరపాటుగా ఉంటే కాటేసే నాగుపాములు కూడా ఉంటాయి. అంత జాగ్రత్తగా పోవాల్సినటువంటి రాజకీయ రంగం అన్నమాట. అక్కడ ఆయన ఒక ఏజ్లో ఒక 40 ఏళ్లకే ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచాడు. అసలు ఇవాళ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా చిన్న వయసులో అయినాడో అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అలాంటి అవకాశాలు వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ టైంలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలు, ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని రాజకీయాలు ఏదైతే ఏమైంది, మొత్తానికి ఆయన ప్రతిసారి ముఖ్యమంత్రి పదవికి దగ్గరగా రావటం, మళ్ళీ దూరంగా జరగటం, ఈయన ఓర్పుగా రాజకీయాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన కలిసి వచ్చినాయి. ఆయన ఏమీ అంత తేలిగ్గా ముఖ్యమంత్రి కాలేదు. ఆయన స్వయం కృషి, ఆయన సొంతంగా సంపాదించుకున్నటువంటి పదవి అని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రామీణ ప్రజలకు మీకు నేనున్నానని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్. ఇదో చరిత్రే అంటారు మేధావులు. గ్రామంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారు, నా గురించి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్న ఒక భావన వాళ్ళకి విశ్వాసం ఇస్తుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆయన అది ఇచ్చారు. ప్రతి పాదయాత్రలో ప్రతివాడికి భుజం మీద చేసి నేను ఉన్నాను, నేను వస్తున్నాను అనే భావన ఇవ్వడం ద్వారా, ఆ విశ్వాసం ఇవ్వడం ద్వారా దట్ ఇస్ ఎక్సలెంట్. విశ్వాసాన్ని కల్పించారు. 5 ఏళ్ల తర్వాత కూడా నేను ఉన్నాను మీకోసం అనే భావాన్ని ప్రతి ఒక్కడికి కల్పించాడు. ఎలా కల్పించాడు? ఆయన ప్రతి ఒక్కడిని 5 ఏళ్ల తర్వాత వెళ్ళి కలవాల, కానీ ది వే ఆయన అన్ని రకాల పథకాలని ఆయన అమలు చేసిన తీరు, వాళ్ళందరికీ ఉత్తరాలు రాసేవారు ఆయన. నాకు తెలుసు చాలా డ్రాఫ్ట్లు నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఆ డ్రాఫ్ట్లో ప్రతి ఒక్కడికి ఆరోగ్యశ్రీ బెనిఫిషరీ, ఇంకొక పావలా వడ్డీ బెనిఫిషరీ, వీళ్ళందరితోటి ఆయన కమ్యూనికేట్ చేసే పద్ధతి అది ప్రతి ఒక్కడికి ఈ సీఎం నా కోసం ఉన్నాడు రా అని ఒక విశ్వాసం కల్పించింది. ముఖాముఖి ఒక ముఖ్యమంత్రి గ్రామాల్లో ఉండే అతి మారుమూల గ్రామాల్లో ఉండే పేదవాడు కూడా నేనున్నాను నీ కోసం అని విశ్వాసం కల్పించగలిగినటువంటి సంఘటన మన రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అది ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలో సాధ్యపడింది. ఆయనకు మిత్రులెంతమంది ఉన్నారో శత్రువులు అంతేమంది ఉండేవారు. రాజకీయంగా ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్లంతా శత్రువులుగా మారిపోయేవారు. అయితే చిత్రం ఏంటంటే ఆయనంటే ఇష్టం లేదని అనేవాళ్లు ఉండేవాళ్లు కారు. ఆయన్ను విభేదించేవాళ్లు కూడా ఆయన్ను మనసులో ఇష్టపడేవాళ్లు. ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా. ఎక్కడ తర్వాత దాపరికం అంటూ ఉండదు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ వల్లే ఆయన చేసిన పనులే కాకుండా మనిషి ట్రీట్మెంట్, మనకు పని అయిందా లేదా అని కాదు, ఆ ట్రీట్మెంట్ మూలంగానే ఇవాళ ఆంధ్ర ప్రజానీకం, అది ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ వాళ్ళు కానీ, తెలంగాణలో కూడా నాయకులు కానీ, కటింగ్ అక్రాస్ వేరియస్ పార్టీస్, వీళ్ళందరితో కానీ, వీళ్ళందరి మనసులో కానీ, వీళ్ళందరి జ్ఞాపకాల్లో కానీ ఆయన పదిలంగా ఉంటున్నాడు అంటే ఆయన్ని ఎవరు, నో వన్ డిస్లైక్స్ హిమ్, దే మే డిఫర్. ఒక పార్టీగా కానీ, ఒక విధానాలుగా కానీ, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కానీ డిఫర్ అవ్వచ్చు, కానీ డిస్లైక్ అయితే ఆయన చేయరు. ఇది చాలా రేరెస్ట్. ఎందుకంటే నేను చాలామంది ముఖ్యమంత్రిని చూశాను, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, నా 44 ఏళ్ళ జర్నలిజం సర్వీస్లో చాలామందిని చూశాను. ఈయన ఒక్కళ్ళకి అది ఒక గొప్ప యోగం పట్టినట్టుగా నేను భావిస్తున్నాను. సో రాజశేఖర్ రెడ్డి అటువంటి పర్సనాలిటీని ఇవాళ విజయమ్మ గారు నాలో వైఎస్ఆర్, నాతో వైఎస్ఆర్ అనేది చాలా అద్భుతంగా ఆవిడ అది ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంట్లో ప్రతి ఒక్కరూ బాగా ఉండాలని ఎలా కోరుకుంటారో అలాగే తనను గెలిపించి తనపై నమ్మకం ఉంచుకున్న ప్రజలంతా కూడా అంతే బాగా ఉండాలని పదే పదే భార్య విజయమ్మతో అనేవారట వైఎస్ఆర్. ఏ సంక్షేమ పథకం అయినా సరే, ఏ గ్రామానికి వెళ్లినా ఫలానా పథకం అమలు కావడం లేదనే వాళ్ళు చెయ్యెత్తండి అంటే ఒక్కరు కూడా చెయ్యి ఎత్తాల్సిన అవసరం ఉండకుండా పథకాలు అమలు చెయ్యాలని వైఎస్ఆర్ భావించేవారంటారు విజయమ్మ.
వైఎస్ఆర్ జీవితాన్ని భిన్న కోణాల్లో విజయమ్మ వివరించిన తీరు అద్భుతంగా ఉందంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రభుత్వ జాతీయ సలహాదారు దేవులపల్లి అమర్. రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని అన్ని కోణాల్లోంచి చాలా అద్భుతమైన చిత్రణ నాలో నాతో వయస్ అనే విజయమ్మ గారి పుస్తకం. బహుశా విజయమ్మ గారు కాక ఇంకెవరు ఇట్లాంటి పుస్తకం రాయలేరు. ఎందుకంటే 1971 నుంచి దాదాపు 37 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆయనతో అనుక్షణం గడిపిన వ్యక్తి. ఆయన రాజకీయాల్లో బాగా తీరిక లేకుండా ఉండి కుటుంబానికి చాలా కాలం దూరంగా గడుపుతున్నప్పటికీ కుటుంబంతో ఆయనకున్న బాంధవ్యం, కుటుంబం పట్ల ఆయనకున్న బాధ్యత, భార్యా పిల్లల పట్ల, బంధువుల పట్ల, తన జనం పట్ల ఆయనకున్న ఒక కమిట్మెంట్ని, ఆయనకున్న ఒక బాధ్యతని చాలా అద్భుతంగా చిత్రించినారు ఆమె. ప్రతి ఒక్కరికి ఓ సందేశం ఇచ్చారు వైఎస్ఆర్. అసలు ఆయన వేరే సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన జీవితమే ఓ సందేశం అంటారు ఆయన గురించి బాగా తెలిసిన సీనియర్ జర్నలిస్టులు. రాజశేఖర రెడ్డి సన్నిహితులే కాకుండా రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకోవాలనుకున్నవారు, ఆయన కుటుంబం గురించి తెలుసుకోవాలనుకున్నారు, ఆయన సోదరుల గురించి తెలుసుకోవాలనుకున్నారు, సోదరుల కుటుంబాల గురించి తెలుసుకోవాలనుకున్నవారు, ఆయన జీవిత విలువలు, పిల్లలతో ఆయన మెలిగిన పద్ధతి, భార్యతో ఆయన మెలిగిన పద్ధతి, అలాగే పిల్లలకు ప్రజలకు ప్రభావశీలంగాను ఆయన ఇచ్చిన సందేశం, అంటే ఆయన జీవితమే నిజానికి ఒక సందేశం. ఆ సందేశాన్ని ఈమె చక్కగా పొందుపరిచారు. సాధారణంగా మనకు ఒక మాట చెప్తారు, లైఫ్ ఈజ్ జర్నీ, జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైఫ్ అని. అంటే ప్రయాణమే జీవితం. ఆయన తన రాజకీయ ప్రయాణంలో ఒక మనిషి జీవితంలో ఎలా ఉండాలో చూపించారు. అందుకని విజయమ్మ గారు ఒక చాప్టర్లో ఒక మాట ప్రస్తావించారు. ఇటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఒకరు ఉంటే బాగుండును అని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు నిజానికి తన ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా గుర్తింపు పొందారు, ప్రజల అభిమానాన్ని సంపాదించారు. పాదయాత్రలో నిరుపేదలు అనారోగ్యం వస్తే ఆస్పత్రికి కూడా వెళ్లలేని దుస్థితిలో ఉన్నారని తెలుసుకున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ ఇప్పటికీ ఓ అద్భుతమే. పేదలు కనీసం కలలో కూడా ఊహించని విధంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుని వెళుతున్నారు. కొన్ని లక్షల ప్రాణాలను నిలబెట్టింది ఆరోగ్యశ్రీ. 5 ఏళ్ల పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు వైఎస్ఆర్. సంక్షేమానికి సమాంతరంగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన సవ్యసాచి వైఎస్ఆర్. ఓ మంచి పథకాన్ని ప్రారంభించినా, ఓ మంచి విజయాన్ని సాధించినా తన కూతురు షర్మికి చెప్పి గర్వంగా నవ్వేవారట వైఎస్ఆర్. షర్మికి ఏది కావాలంటే అది తెచ్చిపెట్టే నాన్న షర్మి కంట్లో నలుసు పడితే తన గుండెల్లో గుణపంగుచ్చుకున్నంతగా బాధపడిపోయే బంగారు తండ్రి వైఎస్ఆర్. షర్మిని మరీ గారాబం చేస్తోంటే అమ్మ విజయమ్మ అప్పుడప్పుడు భర్త మీద సెటైర్లు వేసేవారట. షర్మి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఆ పురిటి నొప్పులు తనకే వచ్చినంతగా బాధపడిపోతూ ఉంటే విజయమ్మకు భర్తను చూసి నవ్వాగలేదట. మేమంతా ఇలాంటి నొప్పులు భరించాం సార్ అంటూ ఆట పట్టించారట. ఇటువంటి హృదయమైన, సున్నితమైన, సుమధురమైన జ్ఞాపకాల దొంతరలు చాలానే పేర్చారు ఈ పుస్తకంలో విజయమ్మ. అవి చదివిన ప్రతి ఒక్కరిని భావోద్వేగాలకు గురిచేస్తాయి. నాలో నాతో వైఎస్ఆర్లో మరో చిన్న విరామం.